ఇక్కడ విషయం ఏంటంటే మనం కూడా చూసుకోవాలి, పోలీస్ సిబ్బంది మీద ఎంత ప్రెజర్ ఉన్నదన్న సంగతి మనకు కూడా అర్థమవుతుంది. రోజు రోజుకి పెరుగుతున్న క్రైమ్ కానీ, రోజు రోజుకి పెరుగుతున్న గంజాయి స్మగ్లింగ్స్ కానీ, డ్రగ్స్ విషయంలో కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా కూడా ఒక పక్క నుంచి విఐపీ డ్యూటీస్ చేయటం, అన్ని విషయాలన్నీ కూడా చూసుకున్న దగ్గర 20,000 మంది పోలీసులు నియామకాలు జరగాలి, వాళ్ళు తక్కువ స్టాఫ్తో ఈరోజు వర్క్ చేస్తున్నారంటే ఒకసారి మనం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా మనం కూడా కంపల్సరీగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదైతే 6,100 నియామకాల్లో హోంగార్డులకు సంబంధించి గౌరవ సభ్యులు చెప్పినట్టుగా అదైతే హోంగార్డుల విషయంలో ఏదైతే 1,300 మందికి హోంగార్డులకి వాళ్ళకి నియామకాలకి సెపరేట్గా ఉంచడం జరిగింది. దానిలో 300 మంది మాత్రమే హోంగార్డులు క్వాలిఫై అయ్యారు. సో మిగతా వాళ్ళందరినీ కూడా క్వాలిఫికేషన్లో మాకు చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళందరికీ కూడా హైకోర్టు సానుకూలంగా స్పందించిన తర్వాత గవర్నమెంట్ మళ్ళీ సుప్రీంకోర్టులో వేసింది అధ్యక్ష. దాని మీద కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రివ్యూ పిటిషన్ వేయించి దానికి కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దానికి రీబ్యాక్ అంటే దానికి ఒక పరిష్కారం చూపించి ఆ నియామకాలు కూడా త్వరగా పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అధ్యక్ష, చాలామంది అధ్యక్ష యువగలం పాదయాత్రలో కానీ, లోకేష్ బాబు గారు చేస్తున్న యువగలం పాదయాత్రలో కానీ చాలామంది హోంగార్డులు కూడా ఆ రోజు కానిస్టేబుల్ నియామక విషయంలో మాకందరికీ కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పి గౌరవ లోకేష్ గారు కూడా ఆ రోజు రిప్రజెంటేషన్స్ ఎవ్రీవేర్ ఎక్కడికి వెళ్ళినా ఒక నియోజకవర్గంలో మినిమం 4-5 అయినా మినిమం వచ్చి ఇచ్చేవారు అధ్యక్ష. సో హోంగార్డులని కూడా పరిగణలోకి తీసుకొని ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి, పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకొని రాబోయే కాలంలో కానిస్టేబుల్ వ్యవహారంలో కూడా వాళ్ళు ఎలాగ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు, వాళ్ళకి ఎలాగ న్యాయం చేయొచ్చు అనే విషయం కూడా అందరం కలిసి నిర్ణయం తీసుకుంటామని మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పోలీసుల సమస్యల పరిష్కారం అవ్వాలని మాత్రం నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. మేడం మాట్లాడారు, కోర్టు కేసు అలా నడుస్తుంది. కొత్త నోటిఫికేషన్కి మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కొత్త నోటిఫికేషన్కి ట్రై చేస్తామని చెప్పట్లా మీరు? డెఫినెట్గా అధ్యక్ష, నేను ధైర్యంగా ఇక్కడ నుంచొని 20,000 మంది పోలీసులు కొరత ఉందని చెప్తున్నారంటే దానికి బాధ్యత తీసుకోవాల్సింది నేనే కదా సార్. ఒకసారి మా గవర్నమెంటే కదా, నేను ఇన్ ద సెన్స్ మా గవర్నమెంటే కదా అధ్యక్ష. ఎందుకంటే సుమారుగా 19,999 తక్కువ ఉన్నాయి పోస్టులు నేనే చెప్తున్నప్పుడు కంపల్సరీగా వాళ్ళ మీద అంత ప్రెజర్ ఉందని చెప్పి నేనే చెప్తున్నా. కాబట్టి కంపల్సరీగా నియామకాలకి కూడా మేము ఎక్కడా కూడా అడ్డు లేకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నియామకాలు వస్తాయి. మీకు ఇంకో విషయం చెప్పాలండి, ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసా సార్? పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి, వాళ్ళకి కనీసం మెయింటెనెన్స్ డబ్బులు కూడా 5 సంవత్సరాలు లేవు సార్. ఎవరితో చెప్పుకుంటారు సార్ వాళ్ళు? పక్క రాష్ట్రంలో చూస్తే 75,000 ఇస్తున్నారండి నెలకి. ఈ రాష్ట్రంలో కనీసం 8,000 ఇచ్చే నాదులు కూడా ఆవిడ లేడు సార్ పోలీస్ డిపార్ట్మెంట్లో. ఈ 5 సంవత్సరాలు నిజంగా చెప్పాలంటే నిర్వీర్యం చేశారు పోలీసు వ్యవస్థని. కనీసం వాళ్ళకి పెట్రోల్ కూడా 120 లీటర్లు అంటే నెలకి ఎక్కడ సరిపోతుంది సార్ వాళ్ళకి? కనీసం ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్, ఒక క్రిమినల్ని పట్టుకోవాలి, ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ మిషన్స్ కూడా లేకుండా, బిల్స్ కూడా లేకుండా వాళ్ళు నిర్వీర్యం చేశారు, చేతులు కట్టేసినట్టు చేశారు. సీసీ కెమెరాస్ లేవు. సుమారుగా ఒక వైజాగ్లోనే దగ్గర 1,500 సీసీ క్యామ్స్ పెడితే అందులో 1000 పని చేయట్లే. 500కి కూడా మనకి తిరిగి డేటా తీసుకురామంటే డేటా ఇచ్చే పరిస్థితుల్లో లేదు. అంతవరకు ఎందుకంటే నిన్నగాక మొన్న మదనపల్లిలోని మనకి అక్కడ ఫైర్ యాక్సిడెంట్ కదా, ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ కూడా సీసీ క్యామ్స్ పనిచేయకుండా చేశారు. అంటే నేనేమంటే వ్యవస్థని కంప్లీట్గా నిర్వీర్యం చేసి పడేశారు. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఎవ్రీథింగ్ మళ్ళీ బ్రిక్ బై బ్రిక్ సిస్టమ్ని బిల్డ్ చేసుకుంటూ రావాలి ఈరోజు. అటువంటి ఇప్పుడు మాకున్న సిచ్యువేషన్స్ మీకే తెలుసు, వెహికల్స్ పరిస్థితి ఎలా ఉందో. బయటికి వెళ్తే పోలీస్ వెహికల్ కన్నా పక్కన నడిపించుకుని ఎడ్ల బండి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. 15 సంవత్సరాలకి స్క్రాప్కి ఇవ్వాలి. ఈ రోజు వరకు వెహికల్స్ లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆఫీసర్స్ కానీ, కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐస్ కానీ, ఎస్ఐఓస్ కానీ. మేమేమంటామంటే పోలీసు వ్యవస్థని పునర్నిర్మించాలి. ఈరోజు 0 నుంచి స్టార్ట్ చేయాలి పోలీసు వ్యవస్థని పునర్నిర్మించాలంటే. కనీసం మిగతా డిపార్ట్మెంట్లకి కనీసం ఎంతో కొంత కనీసం ఆక్సిజన్ అందుతుంది. కనీసం ఆక్సిజన్ లేక వెంటిలేటర్ మీద ఉన్న పరిస్థితి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. కంపల్సరీగా మీరందరూ కూడా సహకరించండి. గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ అందరం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ విషయంలో